బాలీవుడ్ వివాదాస్పద నటి పూనం పాండే మరణించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్ తో పూనం మృతి చెందిందని పూనం పాండే రియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఆమె నటించారు. అంతేకాదు చాలా కాంట్రవర్సీలో కూడా చిక్కుకున్నారు. తాజాగా క్యాన్సర్ కారణంగా పూనం పాండే కన్నుమూశారని తెలుస్తోంది. పూనం పాండే కన్నుమూశారు అన్న వార్త విని బాలీవుడ్ ప్రేక్షకులే కాదు, ఆమెకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిన్న మొన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా ఉన్న పూనం ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్ గురవుతున్నారు. పూనంకు గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్ తో పూనం పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆమెను గుర్తు చేసుకోవాల్సి ఉంది అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన పూనం పాండే 2013లో నాసా అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించిన పూనం బాగా ఫేమస్ అయ్యారు. నాసా, ప్రేమ విషయం, అదాలత్, మాలినే అండ్ కో అనే తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు. అలాగే జిఎస్టి, ది జర్నీ ఆఫ్ కర్మ వంటి ఎన్నో హిందీ సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఏది ఏమైనా పూనం పాండే ఇక లేరు అన్న వార్త అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, అలాగే పూనం పాండే పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.